తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో పేజ్ నంబర్ 16 అద్దీరాబుజీ అనుంది. పేజ్ నంబర్ 16 ఇగో నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ పేజ్ నెంబర్ 16 సెక్షన్ బి లో ఏం చెప్పినా, బీసీ సప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తాన్న గాడిదేవుడు, ఈ రాష్ట్ర గాడిదేవుడు ఇలా 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటిదాకా బీసీ సప్లాన్ ఎందుకు లేదు? ఎంత దుర్మార్గం అంటే దాదాపు 26 అంశాలు బీసీలకు అమలు చేస్తామని దొంగ వాగ్దానాలు ఇచ్చిన దొంగ రేవంత్ రెడ్డి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా మీదికెళ్ళి హామీ ఇయ్యనటువంటి బీసీల హత్యలు అమలు చేస్తా ఉన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, నీతోటి ఏమీ కాదు, నువ్వొక పరమ దద్దమ్మ ముఖ్యమంత్రివి, పరమ చెత్త ముఖ్యమంత్రివి, అసలు పనికిరాని ముఖ్యమంత్రివి. నీకు ప్రజలంటే విలువ లేదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. నీకు తెలిసిందల్లా బ్లాక్ మెయిలింగ్, నీకు తెలిసిందల్లా బెదిరింపులు, నీకు తెలిసిందల్లా సీకట్లో గొంగడి కట్టుకొని పోయి దొంగతనంగా అధికారాన్ని ఎట్లా తెచ్చుకోవాలో తెలుసు తప్ప ఇంకోటి తెలియదు. నా జాతరకు ఇచ్చిన హామీ ఎటుపోయింది? రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, నీ ముఖం చూసి ఎవడేలే రేవంత్ రెడ్డి ఓటు, నువ్వు అందగాని సందగాని వారు ఎవడేలే, నీ కాటిక పొట్టు బాగా పెట్టుకున్నవారు ఎవడేలే నీ ఓటు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిందని ఓటేసినాం తెలంగాణ జనం. రాహుల్ గాంధీ గారు జిత్తిన ఇచ్చేదారి ఉత్తరే బాగేదారి అంటే ఓటేసినాం. రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తామంటే ఓటేసినాం. రాహుల్ గాంధీ గారు 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి ఏడాది బీసీలకు పెడతామంటే వేసినాం. నీ ముఖం చూసి ఎవడేసిండా? నీ ముఖం చూసి ఎవడేసిండా? నీ ముఖం చూసి ఆయన ఏమంటాడు, మొన్న మున్సిపల్ ఎన్నికలను నీ ముఖం చూస్తే గ్రాడ్యుయేట్ల ఫండమెంట్ తొక్కిరు కదా. నేను నీ ముఖం చూస్తేనే కదా 8 ఎంపీలు ఓడగొట్టిరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకొని బీసీలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు, లేకపోతే గెటౌట్, లేకపోతే గద్దె దిగవా దిగో, మేము ఉన్నాం దిగో. చాలా మంది బీసీలలో కరువు ఉన్నాడు ఎవడన్నా? ఇదొక ఘటన. ఖమ్మంలో భూదాన్ భూముల మీద ఈ రాష్ట్ర పెద్దల దొంగల కన్నుబడి అక్కడ 31 ఎకరాల భూమిని కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 1950 భూదాన్ భూమి యాక్ట్ లో సెక్షన్ 14 ఏం రాసింది ఎరికేనా? భూదాన్ భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదని రాసింది అందులో. మరి సంబంధం లేని భూములలోకి నువ్వెట్లా ఏలు పెడుతున్నావు భయ్? నువ్వెట్లా ఏలు పెడతావు? ఆ పేద ప్రజల దగ్గర నుంచి ఎట్లా గుంజుకుంటావు? ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ 1000 కోట్ల విలువైన భూములను కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నారు అక్కడ. ఇంకా ఇదే కాదు, అనేక దుర్ఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడిదాకైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వస్తుంది, ఈ ప్రజలకు అండగా నిలబడుతుంది, ఈ ప్రజల పక్షాన కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇంకొక కీలకమైనటువంటి విషయం చెప్పాలి మీకు. మనము ఇప్పటిదాకా ఈడు బాగాలేడంటే వాని కోట్లేసుడు, వాడు బాగాలేదంటే వీని కోట్లేసుడు కదా. ఇప్పుడు మనకంటూ, మన బీసీలకంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది. ఈ పార్టీ మన ప్రజల పార్టీ, ముఖ్యంగా మన బీసీల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి పార్టీ మన దగ్గర ఉంది. ఇలా మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారాన్ని అందుకోబోతా ఉంది బీసీ సమాజం. అతి త్వరలోనే మీరు రాసి పెట్టుకోండి, ఇదే జరుగుతుంది. తెలంగాణ తరహా ఉద్యమం అతి త్వరలో తెలంగాణలో ప్రారంభం కాబోతా ఉంది. ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిస్తూనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణనకు సంబంధించినటువంటి డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ను బయట పెట్టాలని ఈ ధర్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. కులగణన రిపోర్టు బయటపెట్టమని చెప్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రాబాయి, మా బీసీలు ఎంత, మా గొల్లలు ఎంతమంది, మా
లెక్క చెప్పురా బాబంటే ఆ లెక్కలు చెప్పకుండా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు తెలంగాణలో పందులు 1,38,000 ఉన్నాయి, గాడిదలు 2,000 ఉన్నాయని చెప్తా ఉన్నాడు. సిగ్గులేని ముఖ్యమంత్రి. నువ్వు ఆ కేటగిరా మనుషుల లెక్క చెప్పమంటే పందుల లెక్క చెప్తా ఉంది ప్రభుత్వం. అందుకోసమే తల్లి వీళ్ళతో ఏది కాదు, ఈ దుర్మార్గులతో అయ్యేది లేదు పోయేది లేదు. వీళ్లకు తెలివి కూడా లేదు. ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఏదో తెలివి ఉంది అనుకున్నా కానీ తెలివి లేదు నడిపించలేదు. అంత బ్లాక్ మెయిలింగ్, ఆ తర్వాత చీటింగ్ తెలివి తప్ప పెద్ద తెలివి ఏం లేదు. దమ్ముంటే రమ్మన్, మా మురళీ మనోహర్ సార్తోనో, మా సమ్మయ్య గారితోనో, లేకపోతే మా గుజ్జకృష్ణ గారితోనో, మా సత్యాలతోనో ఇందిరా పార్క్ కూర్చొని డిబేట్ చేయవా. నువ్వు మొగోని అయితే నువ్వు చేయవా చూద్దాం. ఏ సబ్జెక్ట్ మీద వచ్చాయి